అసెంబ్లీ వేదికగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్ల రూపాయల అంచనాలతో పద్దు ప్రవేశపెట్టారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే స్ఫూర్తితో బడ్జెట్ను ప్రతిపాదించినట్లు భట్టి వివరించారు. ఈ క్రమంలో బడ్జెట్పై మిగిలిన పార్టీల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. 6 హామీల అమలుకై అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం కోసం ప్రత్యేకంగా డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాల్లో మరియు వార్డుల్లో సభలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. వాగ్దాన భంగంతోనే ప్రజాపాలన మొదలైంది. ఇవాళ దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు, ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంతా ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. కోయిల్ సాగరు, భీమా, దేవాదుల, కల్వకుర్తి, తర్వాత నెట్టెంపాడు, ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఇప్పుడు కొంత డబ్బు పెడితే లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుంది. అటువంటి వాటిని మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకొని పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయడానికి నిధులు కేటాయించుకుంటా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వంలో విద్య, వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఆ విద్య గురించి చెప్పాలంటే దుఃఖం వస్తుంది. తెలంగాణ హాస్టల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. అద్దె భవనాల్లో ఉంటున్నారు. పోనీ అద్దె భవనాల్లో ఉంటే కనీసం అద్దెన్న కడుతున్నారంటే లేదు. మెస్ ఛార్జీలు ఇవ్వట్లేదు. సో వాస్తవికంగా మనకు ఉన్న బడ్జెట్ అంతా, మనకు వచ్చే రెవెన్యూ అంతా దేని మీద ఖర్చు పెట్టాలి, ప్రయారిటీ రంగాలు ఏంది, వాటన్నిటిని కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి దుబారా చేయకుండా ఖర్చు పెట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ విధంగానే మల్లు భట్టి విక్రమార్క గారు బడ్జెట్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం లాగా కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రసంగంగా కనబడుతూ ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ ప్రసంగం చేసినట్టుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రైతులు కానీ నిరుద్యోగులకు మొండి చేయి ఇచ్చినటువంటి కాంగ్రెస్ బడ్జెట్ ఇది ముమ్మాటికి హామీలను ఎగవేత చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశను ముంచిందని చెప్పేసి, అన్ని వర్గాల ప్రజానీకాన్ని నిరాశ నిస్పృహలతో ముంచిందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి వాస్తవిక బడ్జెట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే గత ప్రభుత్వం 2,90,000 పైగా కోట్లు ఎస్టిమేటెడ్ బడ్జెట్లు చూపెట్టారు. వాస్తవానికి ఖర్చు వచ్చేసరికి ఇప్పుడు రివైజ్డ్ దాని ప్రకారంగా 2,24,000 కోట్లకి పరిమితం అవుతుంది. అంటే 66,000 కోట్లు ఖర్చు కావట్లేదు. ఖర్చు కాకుండానే మేము ఇంత ఖర్చు చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టుగా దళిత బంధు కింద ఇంత, లేకపోతే ఇంకో దాని కింద ఇంత, అట్లా ఎన్నికల సంవత్సరంలో అవన్నీ చూపెట్టారు. ఆచరణ వచ్చేసరికి ఖర్చు చేయలేదు. ఆ విధంగా అదేమో ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ అది, ఇదేమో రియలిస్టిక్ బడ్జెట్గా మేము భావిస్తాం.